నువ్వు అడిగిన వెంటనే అది జరగవచ్చు. అబ్బో దేవుడు గొప్ప కార్యం చేశాడని విశ్వాసంతో నువ్వు బలపడవచ్చు. మళ్ళా అంతకంటే ఎక్కువ ప్రమాదం నీకు రావచ్చు. ఇదయ్యింది, ఇంకొకటి ఎదురు రావచ్చు. అప్పుడు నీ విశ్వాసం బలహీనపడవచ్చు. ఇట్లా మనిషి ఆయా కాలాల్లో విశ్వాసం మీద ఆధారపడి ఉంటాడు. అయితే యేసునందు ఉన్నటువంటి వాడు, నిజముగా ఒక గురి కలిగి ఉన్నటువంటి వాడు, ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, అది అవుతుందో అవ్వదో, అవ్వకపోయినా కాకపోయినా అది అయినా, స్వస్థత కలిగినా స్వస్థత కలగకపోయినా అది ప్రభు మహిమార్థమే, ప్రభు చిత్తమైంటే జరుగుతుంది, లేకపోతే లేదు అనుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. అడిగాను కాలేదు, ఆయన చిత్తం కాదేమో అని అనుకోవాలి. అంతేగాని ఏమిటి ప్రభువా, హృదయాలు తలుపులు తెరువు ప్రభువా, తలుపులు తెరువు ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అని పిచ్చి పిచ్చి ప్రార్థనలు కాదు.